హలో అందరికీ! ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. నాకు ఈ న్యూ ఇయర్ చాలా స్పెషల్. ఎందుకంటే మా పాప మా లైఫ్‌లోకి వచ్చింది. అప్పటికప్పుడే 2 మంత్స్ కంప్లీట్ అయిపోయాయి. కొంచెం మెడలు కూడా బ్యాలెన్స్ చేసుకుంటోంది. డెలివరీ తర్వాత మిల్క్ ప్రొడక్షన్ కోసం మటన్ మాంసం ఎక్కువ తింటున్నా. ఎందుకంటే తలకాయ కూర తింటే చాలా తొందరగా మెడలు నిలుస్తాయి పిల్లలకి అంటున్నారు. నేను డెలివరీకి ముందు ఒక్కసారి కూడా తలకాయ కూర తినలేదు. బట్ డెలివరీ తర్వాత ఫస్ట్ టైమ్ తిన్నా. టేస్ట్ అయితే బానే ఉంటుంది. బట్ ఆ ముక్కలు తినడమే కొంచెం కష్టం నాకు. రికవరీ అవ్వాలంటే ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ కంపల్సరీగా తినాల్సిందే. ఇవాళ నేను మేక తలకాయ కూర చేసుకుందాం అనుకోని స్టార్ట్ చేశా. మామూలుగా అయితే మా నాన్నే నాకు చేసి పెడతారు. బట్ ఈరోజు నేనే చేసుకుందాం అలానే రెసిపీ నేర్చుకున్నట్టు ఉంటుందని స్టార్ట్ చేశాను. కర్రీ చేయడం చాలా ఈజీగా, సింపుల్‌గానే ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసుకొని దాని తర్వాత జీలకర్ర, ఆనియన్స్, కర్రీ లీవ్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకున్నాను. తర్వాత టమోటా యాడ్ చేసుకున్నాను. టమాటా బాగా వేగిన తర్వాత మటన్ ముక్కలు యాడ్ చేసుకుంటాను. ఇక్కడ నేనొచ్చేసి తలకాయ పీసెస్ అండ్ కాళ్ళు గూడా యాడ్ చేసుకుంటున్నా. ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కారం, చెక్క, లవంగాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, దాని తర్వాత కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. మటన్ మాంసం తింటే మిల్క్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అందుకే వీక్లీ 3 టైమ్స్ ఎండు మాంసం తింటున్నా. ఎంతెంత క్వాంటిటీలో వేసుకోవాలో వెనక నుండి మా నాన్న గైడ్ చేస్తూ ఉన్నారు. మసాలాలంతా ముక్కలకు పట్టించిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ అయితే నేను కొద్దిగా ఎక్కువనే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొద్దిగా జ్యూసీగా ఉండాలని. నార్మల్‌గా కూడా కర్రీ ప్రాసెస్ ఇంతే. కాకపోతే కొంచెం మసాలా ఎక్కువ వేసుకుంటాం. ఎందుకంటే గ్రేవీ కొద్దిగా థిక్‌గా ఉండాలి అని. ఇక్కడైతే విజిల్ పెట్టేసుకుంటున్నాను. ఆఫ్టర్ 9 విజిల్స్‌కి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే బాగొచ్చింది. గ్రేవీ అయితే టేస్ట్ చాలా బావుంది. పీసెస్ తినడం నాకు చాలా కష్టం. సో, ఎనీవే నా రికవరీ కోసం ఆల్సో యాపిల్ కోసం ఎలాగోలాగా తినేస్తున్నా.